ఇక భారతదేశాన్ని అగ్రగామిగా గొప్ప ఆర్థిక శక్తిగా నిలిపేందుకు కేంద్ర బడ్జెట్ పునాదులు వేస్తుందన్నారు మాజీ ఎంపీ బీజేపీ జాతీయ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు. హైదరాబాద్ కేంద్రంగా హైస్పీడ్ రైలు కారిడార్లు, బయోఫార్మా అభివృద్ధికి పెద్దపీట వేశామని తెలిపారు. తెలంగాణకు సున్నా నిధులనే మంత్రుల ప్రచారాన్ని ఖండించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి పాలన వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు. యూనివర్సిటీ టౌన్షిప్స్ ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఆవరణలో వారి దగ్గర ప్రాంతాల్లో 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ అభివృద్ధికి కూడా కేంద్రం ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కోరింది. మనకు అనేక రకమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇండస్ట్రియల్ టౌన్స్ ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రతిపాదనతో ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యంతో, దీర్ఘకాలిక లక్ష్యంతో 2047కి ఏ రంగాల్లో మనం మరి అభివృద్ధిని వేగవంతం చేయాలి అన్నటువంటి ఒక రూపకల్పన చేసి ఏ రాష్ట్రాలకు అవకాశాలు మెండుగా ఉన్నాయో వారిని ముందుకు వచ్చి మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు రండి అని కేంద్ర ప్రభుత్వం సూచిస్తే మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఎంతసేపు ఏ స్కీమ్లో ఎంత స్కామ్ చేయొచ్చు, మాకెంత ఇస్తారు, దానిలో మా వాటా ఎంత, మధ్యలో మా మంత్రుల వాటాలు ఎంత, ఈ తగాదాల్లో మీకున్న ఇంట్రెస్ట్ తెలంగాణ అభివృద్ధిపై ఉన్నట్లయితే నేను చెప్పిన అవకాశాలన్నీ కూడా తెలంగాణ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. మరి మీరు ఎంత త్వరగా ఇటువంటి ప్రతిపాదనలు పంపిస్తారో ప్రజలు ఖచ్చితంగా దీన్ని చూడటం జరుగుతోంది.